కాకినాడ నగరంలోని 2వ డివిజన్లో గల శ్రీ దుర్గా విద్యుత్ నగర్ కాలనీలో డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం, పార్కు నిర్వహణ తదితర సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాలనీలో పర్యటించిన ఆయన కాలనీ అధ్యక్షుడు, కార్యదర్శి స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కాలనీలో గతంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థలో కొన్ని ప్రాంతాల్లో డ్రైన్లు చిన్నవిగా మారడం, మ్యాన్ హోల్స్ దెబ్బతినడం, నీటి ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడుతున్న విషయాన్ని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశించారు. రోడ్డు పక్కన దెబ్బతిన్న మ్యాన్ హోల్ ను కూడా వెంటనే మరమ్మతులు చేయాలని డీఈని ఆదేశించారు. కాలనీలో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించి పోలీస్ శాఖ నుంచి అవసరమైన అనుమతి, సర్టిఫికేషన్ తీసుకుని చర్యలు చేపట్టాలని డీఈని ఆదేశించారు. కాలనీలోని పార్కు నిర్వహణపై కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పార్కులో చక్కటి మొక్కల పెంపకం, ఆలయ నిర్మాణం, జ్ఞాన కేంద్రం వంటి ఏర్పాట్లు చేయడం అభినందనీయమని అన్నారు. ఇతర కాలనీలు కూడా దుర్గా విద్యుత్ నగర్ను ఆదర్శంగా తీసుకుని పార్కులను అభివృద్ధి చేసి పరిశుభ్రంగా నిర్వహించాలని సూచించారు. పార్కు నిర్వహణ సిబ్బందికి సంబంధించిన వేతనాల ప్రక్రియను కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలనీలో తాగునీటి సమస్య లేదని, నీటి నాణ్యతను పరిరక్షించినట్లు అధికారులు తెలిపారు. ఖాళీ స్థలాల యాజమాన్యులు తమ స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ సూచించారు. ఖాళీ స్థలాల్లో చెత్త, పిచ్చి మొక్కలు పేరుకుపోవడం వల్ల దోమలు, ఇతర సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ఇప్పటికే యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నామని, నోటీసులు అనంతరం కూడా శుభ్రం చేయకపోతే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుభ్రపరిచి అయ్యే ఖర్చుతో పాటు నిబంధనల ప్రకారం జరిమానా వసూలు చేస్తామని హెచ్చరించారు. నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. కాలనీ అధ్యక్షుడు, కార్యదర్శి స్థానిక ప్రజలు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఏలు లక్ష్మీనారాయణ, పణీంద్ర లక్ష్మి, టీపీఎస్ రామ్మోహన్, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇక్కడ మనకి రోడ్డు ప్రక్కన మ్యాన్ హోల్ ఒకటి ఉంది, అది ఇరిగిపోయి పాడైపోయింది. అది కూడా ఐరన్ గ్రిల్ వేయమని మన డిఈ గారిని ఇన్స్ట్రక్ట్ జరిగింది. సేమ్ 1 వీక్లో ఆ గ్రిల్ ఏర్పాటు చేసే విధంగా ఇన్స్ట్రక్ట్ జరిగింది. ఒకటి మనం చేస్తున్న అందరికీ ఇనప గ్రిల్ వేస్తుంటే కొంతమంది పట్టిపోతున్నారు, అదొకటి సమస్య వస్తుంది. ఆ ఇనప గ్రిల్ పట్టిపోయి కొంతమంది బిజినెస్ అమ్మేసుకుంటున్నారు. అలా చేయకుండా ఉండమని మన కాలనీ ప్రెసిడెంట్ గారికి కూడా చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. అది వీ కెన్ డూ దట్ థింగ్స్. అదేవిధంగా మనకి ఈ కాలనీలో మనకి పార్కు చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు. ఐఎమ్ అప్రిషియేట్ ద కాలనీ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ, ఆల్ పర్సన్స్. అక్కడ మనకి నవరత్నాలతో కూడిన అంటే జాతక ప్రకారంగా ఉండే చెట్లు వేశారు. అది మంచి శుభపరిణామం. అక్కడ అమ్మవారి గుడి కూడా కట్టారు, అదేవిధంగా ధ్యాన కేంద్రం కూడా కట్టారు. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఈ కాలనీ వాసులు చేస్తున్న కృషికి ఆమె అభినందిస్తున్నాను. అదేవిధంగా మనకి పార్కుకు సంబంధించి లేబర్ ఎవరైతున్నారో వాళ్ళకి కూడా మనం ఒక 6 మంత్స్కి మళ్ళీ శాలరీ వేయటం జరిగింది. అందరూ చేశాను సార్. సిఎఫ్ఎంస్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. కాలనీకి పడలేదు. ఓకే, ఈ కాలనీలో ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ ఇవాళ పర్సూ చేస్తున్నాను. ఆల్రెడీ మనకి ఏడీ ఆర్టికల్తో చెప్పాను. ఫైల్ కూడా నేను స్వయంగా తనిఖీ చేశాను. యూ కెన్ పర్సూట్ సార్. అంటే సిఎఫ్ఎంస్లో అప్లోడ్ చేసి మీ జీతం పడే విధంగా చేస్తాం. అదేవిధంగా ప్రతి చోట కూడా పార్కులు ఇక్కడ మెయింటైన్ చేసిన విధంగా ఎక్కడ అంత బాగా చేయలేదు. ఈ ఐఎమ్ అప్రిషియేట్ దట్ కాలనీ పీపుల్. అదేవిధంగా డాగ్స్ సంబంధించింది ఇప్పుడు డాగ్స్ స్క్వాడ్ కూడా వచ్చింది. డాగ్ స్క్వాడ్ కూడా మనం చూస్తున్నాము. ఆ డాగ్స్ స్క్వాడ్ ద్వారా కూడా ఈ రోడ్డు పైన ఉన్న డాగ్స్ అన్ని కూడా పట్టుకొని తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి మళ్ళీ వాటిని సేఫ్టీ ప్లేస్లో మనం వీ హ్యావ్ టు టేక్ సేఫ్టీ మెజర్ టు డాగ్స్. ఆ విధంగా మరి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు, టెస్ట్ కూడా చేయడం జరిగింది. అదే లైటనింగ్ కూడా మనం బాగానే ఉంటుందని చెప్పారు. ఏదైనా ప్రాబ్లం వస్తే లైటనింగ్లో వారు పరిమిత యాప్లో అప్లోడ్ చేయడం, వెంటనే మనం పర్సూ చేయడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ కాలనీ వాసులు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. అందరూ కూడా ఫస్ట్లో కూడా ఈ కాలనీని ఆదర్శంగా తీసుకొని మేము ఇతర కాలనీలు కూడా మనం వెళ్ళటం జరిగింది. ఇంకొక 2-3 కాలనీ కూడా ఆదర్శవంతమైన కాలనీస్ ఉన్నాయి. వీరు అంతా కలిసి మనం ఫస్ట్లో ఒక్కొక్క రోజు ఒక కాలనీ విజిట్ చేయడం జరిగింది. మళ్ళీ కొంచెం పని ఒత్తిడి వల్ల కొంచెం జరిగింది. మళ్ళీ అగైన్ ఐ హ్యావ్ టు కమ్ టు దిస్ కాలనీ విత్ ఇన్ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఇక్కడ ఈ కాలనీ నుంచినే ఫస్ట్లోనే మస్కిటో కర్టన్స్ మనం కట్టడం జరిగింది.